ఐటీ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీస్ని త్వరగా అడాప్ట్ చేసుకుంటారో ఎర్లీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు అయితే ప్యాకేజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు క్వాలిటీ థాట్ మా 15 years జర్నీ చేసుకుంటే ఎప్పుడు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో స్టార్ట్ అయినాయి. మనం చూసుకుంటే ఐబిఎం కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ చాలా హెవీ రీసెర్చ్ చేస్తున్నాయి, చాలా ఇన్వెస్ట్ చేసి. ఎందుకు అంటే ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ పిక్చర్లోకి వస్తే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉన్న దానికంటే కూడా కొన్ని వేల రెట్లు స్పీడ్ అవుతుంది. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వస్తుంది. క్వాలిటీ థాట్లో ఏం జరుగుతుంది అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయడం జరిగింది మేము. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ కంప్లీట్ చేసి మార్కెట్ రెడీగా ఉండి జాబ్ ఆపర్చునిటీస్ పొందాలి అని అనుకుంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా. మరి ఆ ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుంది అంటే తెలుసు కదా, ఎక్సలెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, క్వాలిటీ థాట్. మరి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ క్వాలిటీ థాట్ నుండి ఫౌండర్ రమణ భూపతి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. క్వాంటమ్ కంప్యూటింగ్ మాత్రమే కాదు, చాలా ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్న మొత్తం అన్ని సాఫ్ట్వేర్స్ దగ్గర నుండి ఆల్రెడీ బేసిక్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా ట్రైనింగ్ అనేది ప్రాపర్గా ఇస్తున్నారు, ఇంటెన్సివ్ కేర్తో చూస్తూ ఉన్నారు. సో ఎలా క్వాంటమ్ కంప్యూటింగ్కి మీరు డిఫరెంట్గా చేస్తున్నారు? ఐటీ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీస్ని త్వరగా అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీని కొంత రీసెర్చ్ కానీ కొంత వర్క్ కానీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఎర్లీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు అయితే ప్యాకేజ్ పెంచుకోవచ్చు. అదొక స్టార్టప్ కింద తీసుకుంటే ఆ కాన్సెప్ట్ని అదొక బిగ్ కంపెనీగా ఎవాల్వ్ అవ్వచ్చు. ఎందుకు అంటే న్యూ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఇప్పుడు క్వాలిటీ థాట్ మా 15 years జర్నీ చేసుకుంటే ఎప్పుడు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాం మేము. అలా ప్రతి టెక్నాలజీ, ఏఐ ట్రైనింగ్స్ కానీ, డేటా సైన్స్ ట్రైనింగ్స్ కానీ, అంటే మోస్ట్ ఆఫ్ ద ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేవి ఎంత త్వరగా నేర్పిస్తే స్టూడెంట్స్కి అంత ఈజీగా జాబ్ వస్తుంది, అలాగే అంత ఫ్యూచరిస్టిక్ ఉంటుంది, అంత బెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇవాళ నెక్స్ట్ రెవల్యూషన్ అంటే వచ్చే 30-40 years పాటు డెఫినెట్గా అన్ని చోట్ల అంటే ఐటీలో కానీ ప్రతి బిజినెస్లో కూడా మార్పులు తీసుకురావడానికి ఛాన్స్ ఉన్న ఇండస్ట్రీ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మన కంప్యూటింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ క్లాసికల్ కంప్యూటర్స్ ఏవైతే మనం చూస్తున్నామో ప్రజెంట్ రెగ్యులర్గా, ఈ ట్రెడిషనల్ కంప్యూటర్స్ కంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ హై పవర్తో క్వాంటమ్ కంప్యూటింగ్ మెషిన్స్ వర్క్ చేస్తాయి. అంటే యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక కొత్త మెడిసిన్ డిస్కవర్ చేయాలి అంటే కొన్ని అవర్స్లో, కొన్ని మినిట్స్లో రావచ్చు. ఇప్పుడు కొన్ని ఇయర్స్ పట్టేది. ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వచ్చినాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక కాన్సెప్ట్ గాను ఒక రీసెర్చ్ గానో కాకుండా ఇప్పుడు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో స్టార్ట్ అయినాయి. మనం చూసుకుంటే ఐబిఎం కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అలాగే అమెజాన్ కానీ, సో ఇలాంటి కంపెనీస్, క్వాంటియం అని ఇలాంటి కంపెనీస్ చాలా కంపెనీస్ సో చాలా హెవీ రీసెర్చ్ చేస్తున్నాయి, చాలా ఇన్వెస్ట్ చేసి. ఎందుకు అంటే ఒకసారి క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ పిక్చర్లోకి వస్తే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దానికంటే కూడా కొన్ని వేల రెట్లు స్పీడ్ అవుతుంది. క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వస్తుంది. సో ఇట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏఐతో ఇంటిగ్రేట్ చేసి, సైబర్ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ చేసి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వన్ ఆఫ్ ద వెరీ నిష్ స్కిల్ అండి అది. ఇప్పుడు నేను క్వాంటమ్ కంప్యూటింగ్లో వెంటనే చాలా థౌజండ్స్ ల్యాక్స్లో జాబ్స్ ఉన్నాయని చెప్పట్లేదు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ ఎలా ఉన్నాయంటే మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సైంటిస్ట్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథం డెవలపర్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్ డెవలపర్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రొడక్ట్ మేనేజర్ అని చెప్పి, ఇట్లాగే క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ సైంటిస్టులు, ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్లో అల్గారిథం సైడ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, హార్డ్వేర్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, అప్లికేషన్ డెవలపర్గా చేసేవాళ్ళు ఉన్నారు, ప్రొడక్ట్ మేనేజర్గా ఉన్నారు. అంటే ఇట్లా ఒక 4 waysలో మనం క్వాంటమ్ కంప్యూటింగ్ చూడొచ్చు అనమాట. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవటానికి సో అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవాళ ఇండియా మొత్తంలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనర్స్ 20-30 మందే ఉన్నారు. సో క్వాలిటీ థాట్ మేమేం చేసాము అంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక 5 to 6 ట్రైనర్స్ని మేము దీనిలో డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్లో ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో మల్టిపుల్ కంట్రీస్లో చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని క్వాలిటీ థాట్ ట్రైనర్స్గా హైర్ చేయడం జరిగింది. సో వాళ్ళ అసోసియేషన్తో
క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మనం ఒక ఎక్సలెంట్ కరికులం బిల్డ్ చేసాం మనం. సో ఇప్పుడు ప్రజెంట్ క్వాలిటీ థాట్లో ఏం జరుగుతుంది అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు వీళ్ళకి క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సినటువంటి కంప్లీట్ ఎల్ఎంఎస్ అంటే ఒక నియర్లీ 500 ఇంటరాక్టివ్ యాక్టివిటీస్తో క్వాంటమ్ కంప్యూటింగ్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయడం జరిగింది మేము. సో ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్ క్వాలిటీ థాట్కి ఉంది ఇప్పుడు. సో ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు, వాళ్ళు లైవ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వీడియోస్ తీసుకోవచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్ ఉంది మనకు, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ సర్టిఫికేషన్ చేయొచ్చు. సో ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే క్యాపబిలిటీని బిల్డ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే సో స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ ఈ కాంబినేషన్లో చాలా రెవల్యూషనరీ వర్క్ అనేది రాబోతుంది. సో ఎప్పుడు కూడా మనం ఓల్డ్ స్కిల్స్ని అంటే ఐటీలో ఎలా ఉంటుందో అంటే మన స్కిల్ని మనకు చాలా ఎక్స్పర్ట్ ఒక స్కిల్లో, బట్ అది ఫ్యూచర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అప్కమింగ్ స్కిల్స్ మీద కూడా ఎప్పుడు ఫోకస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఐటీలో వర్క్ చేసి చాలామంది ఇప్పుడు 40 years క్రాస్ అయిన వాళ్ళు 45 years మేము చాలా సీనియర్ని, ఇంకా ప్యాకేజ్ పెరగట్లేదు, చోట స్టాగ్నేట్ అయిపోయాం, లేకపోతే లే ఆఫ్ అవుతుందేమో అన్న చాలామందికి ఫియర్ ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే కొత్త టెక్నాలజీస్కి అప్డేట్ అయ్యేవాళ్ళు, కొత్త స్కిల్స్కి అప్డేట్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇండస్ట్రీలో. సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు ఐఐటీస్లో చదివేవాళ్ళు, ఎన్ఐటీస్లో చదివేవాళ్ళు, కొంచెం మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కాంప్లెక్స్ అల్గారిథమ్స్ చేద్దాం అనుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సో అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ వైపే వెళ్ళాలి. అంటే సో మనకున్న ఆప్షన్స్లో డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ ఆప్షన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకే. సో మీరు అన్నట్టుగా ఆ వర్క్ షాప్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో సో దాంట్లో ఎలా ఉంటుంది క్వాలిటీ థాట్లో? మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ షాప్స్ అనేవి మనకు ఒక 2 days వర్క్ షాప్ ఉంటుంది, అలాగే 2 months కోర్స్ ఉంటుంది. సో ఈ 2 days వర్క్ షాప్లో వీళ్ళకి అసలు బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అసలు క్లాసికల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి డిఫరెన్సెస్ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్లో అసలు క్యూబిట్స్ అంటే ఏంటి, సో ఇందులో కూడా మల్టీ సర్క్యూట్స్ ఎలా ఆపరేట్ చేస్తాయి, తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి క్వాంటమ్ అల్గారిథమ్స్ ఏమున్నాయి, సో క్వాంటమ్ అల్గారిథమ్స్ ఇంట్రడక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈ 2 days వర్క్షాప్లో కవర్ అవుతాయి. లేదు వాళ్ళు ఫుల్ లెంగ్త్ కోర్స్ తీసుకుంటే ప్రతి అల్గారిథమ్ కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వర్క్షాప్ అండి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్లో 2 months పాటు వాళ్ళకి క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీళ్ళకి క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్టులుగా వెళ్ళడానికి కూడా మనం కొన్ని ప్లేస్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం వీళ్ళకి. సో బయట క్వాంటమ్ అంటే ప్రజెంట్ హెవీగా ఓపెనింగ్స్ లేవు, కానీ క్వాంటమ్ రీసెర్చ్ మీద మాత్రం ప్రతి కంపెనీ కూడా హైర్ చేస్తుంది ఇప్పుడు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా ఎంత స్కోప్ ఉందో క్వాంటమ్ కంప్యూటింగ్లో. మరి డెస్టినేషన్ తెలుసు కదా, క్వాలిటీ థాట్. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డూ క్లిక్ అండ్ ఎన్రోల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.